వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విడుదలైన 10వ తరగతి ఫలితాలు 597 మార్కులు సాధించి టాపర్గా నిలిచిన ప్రణీత్. వైభవంగా నరసింహస్వామి వారి జయంతి భక్తులతో కిక్కిరిసిన ఆలయం. సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపండి విన్నవించిన మానిటరింగ్ కమిటీ సభ్యులు. పదవ తరగతి ఫలితాల్లో 75% మంది ఉత్తీర్ణత. ఎంఈఓ నటరాజరెడ్డి. వార్తలోని వివరాలు. స్వీయ జనగణనలో ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితమైన డేటా రూపొందించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది ఏర్పడుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లాలో స్వీయ జనగణనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో స్వీయ జనగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కోసం 1855 అనే జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాను మండలాలు, పంచాయతీలు, హ్యాబిటేషన్ల వారీగా విభజించి ప్రతి హ్యాబిటేషన్ను హౌస్ లిస్టింగ్ బ్లాక్గా గుర్తించామని చెప్పారు. ఒక్కో హెచ్ఎల్బిలో సుమారు 150 నుంచి 200 గృహాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3036 హెచ్ఎల్బీలు ఉండగా 2885 మంది ఎనిమరేటర్లు, 493 మంది సూపర్వైజర్లు నియమించబడినట్లు తెలిపారు. 27 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ క్రింద ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. అదనంగా 30 ఛార్జ్ అధికారులతో పాటు 1 ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మున్సిపల్ కార్పొరేషన్కు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి హెచ్ఎల్బీకు 1 ఎనిమరేటర్తో పాటు రిజర్వ్ ఎనిమరేటర్ను నియమించడం జరిగింది. మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు హెచ్ఎల్బీ సెన్సస్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎనిమరేటర్ అధికారులు ఇంటింటికి వచ్చి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టి స్వీయ గణనను ధృవీకరిస్తారన్నారు. పౌరులందరికీ సమానంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ జనగణన కార్యక్రమం సమాచార సేకరణ మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జనాభా లెక్కల కార్యక్రమం 2 దశల్లో జరగనుందని, మొదటి దశలో రేపటి నుంచే ఇండ్ల గణన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే 2వ దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అధికారులకు అందించిన మెటీరియల్ను పూర్తిగా అధ్యయనం చేసి ఎనిమరేటర్లు, సూపర్వైజర్లకు సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాల్లో పుంగనూరు పట్టణం జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే పాఠశాల ఎదుట హెచ్ఎం రుద్రాణి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
592, హర్షిత 554, లక్ష్మి అఖిల 580 ఇలా 500కు పైగా 35 మంది మార్కులు సాధించినట్లు తెలిపారు. 111 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 89 మంది ఉత్తీర్ణులై 80% సాధించినట్లు చెప్పారు. విద్యార్థుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. ఎంఈఓ నటరాజరెడ్డి, రెడ్డన్న శెట్టులు విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యాబోధన అందుతూ ఉంది అన్నదానికి ఇవాళ విడుదలైన 10వ తరగతి ఫలితాలు నిదర్శనమన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా మెరుగైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతూ ఉందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి షహవర్ అనేటువంటి అమ్మాయి 592 మండల స్థాయిలోని టాప్ ర్యాంక్లో రావడము, ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు మంచి నాలెడ్జ్ ఉంటారనేటువంటి దానికి రుజువు చేసినారు. కాబట్టి ప్రభుత్వంలో పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థిని పాఠశాలలో చేసి మంచి మార్కులు సాధించవలసిందిగా కోరుతున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలతో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించి పుంగనూరు పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. టి షహవర్ 592 మార్కులతో ప్రథమ స్థానం, అదేవిధంగా వి హర్షిత 584 మార్కులతో ద్వితీయ స్థానం, లక్ష్మి అఖిల 580 మార్కులతో తృతీయ స్థానం రావడం జరిగింది. అదేవిధంగా 85 మంది పిల్లల్లో 35 మంది 500 పైగా మార్కులు సాధించి పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించిన సంస్థగా నిలవడం జరిగింది. థ్యాంక్ యూ. 10వ తరగతి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. పుంగనూరు పరిధిలో 18 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 899 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 665 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 77%, బాలురు 69% పాస్ అయ్యారు. మండలం మొత్తం 75% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ నటరాజరెడ్డి వెల్లడించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా పుంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు స్వామివారి మూలవలను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. తర్వాత భక్తుల దర్శనార్థం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. జరగండి. అయిన వాళ్ళు జరగాలి. జరగల మైండ్ వాళ్ళు పూజకొచ్చిన వాళ్ళు దానివ్వండి. श्याम सुभाद्यदान आणि बहुत शंकरయ్య नाम देशान लक्ष्मी नाम देशान अनुज नाम देशान भाई
Galatamajayan Sarvamayin ప్రజల వద్దకే వెళ్లి వైద్యులు వైద్య సేవలు అందివ్వాలన్న దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం, పలమనేరు, పొంగనూరు ప్రాంతాలలో ప్రతి నెల ఆరోగ్య రథంలో డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. గురువారం పొంగనూరు పట్టణం స్థానిక ఇందిరాకూడలిలో వైద్య శిబిరం నిర్వహించారు. 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఈసీజీ పరీక్ష, నెబులైజర్, ఆక్సిజన్ సిలిండర్, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడారు. ఆరోగ్య రథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది ఝాన్సీ రాణి, శ్రవంతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పోయింది ఇక్కడ వస్తా ఎప్పటి నుంచి వస్తుంది? 8 దినాల నుంచి వస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మొబైల్ హాస్పిటల్స్ మేము రన్ చేస్తున్నామండి. కుప్పం నందు దాదాపు 3 ఇయర్స్ నుంచి ఇది రన్ అవుతుంది. కుప్పంలో మాకు ఒక మొబైల్ హాస్పిటల్ ప్లస్ ఒక స్టాటిక్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ మొబైల్ హాస్పిటల్ను కుప్పము నియోజకవర్గం అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలను కవర్ చేస్తున్నామండి. మా ముఖ్య ఉద్దేశము వచ్చేసి అవసరం ఉన్న ప్రజలకు అందుబాటులోకి మా వైద్య సేవలను అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈ మొబైల్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ప్రతిరోజు మొబైల్ హాస్పిటల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నము 3 వరకు ఉంటుంది. మా మొబైల్ హాస్పిటల్ నందు అన్ని వ్యాధులకు మేము పరీక్షించేసి చికిత్స చేసి మందులు కూడా మేము ఉచితంగా అవసరమైన రోజులు మందులు ఇస్తాము. ఇందులో ముఖ్యంగా మేము ప్రాథమికంగా బీపీ, షుగర్ వ్యాధుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పల్లె ప్రజలు కొంచెము బీపీని, షుగర్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని గురించి సరైన అవగాహన లేకపోవడం ముఖ్య ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇక్కడ మేము బీపీని పరీక్ష చేస్తాము, షుగర్ పరీక్షలు చేస్తాము. అవసరం ఉన్న వారికి మందులను సజెస్ట్ చేసి మందులను కూడా ఉచితంగా ఇస్తాము. ఇంకాను అడ్వాన్స్గా ఏమన్నా అవసరం వస్తే ఏ హాస్పిటల్ హయ్యర్ సెంటర్కి పోవడానికి రెఫర్ చేస్తున్నాము. మరియు రెగ్యులర్గా మందులు అవసరం ఉన్న వారికి మా కుప్పం స్టాటిక్ హాస్పిటల్ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 వరకు ఉంటుంది. అక్కడ కూడా ఏ టైంలో పోయినా కానీ బీపీ, షుగర్ వాళ్ళ మాత్రలకు ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి. మొబైల్ హాస్పిటల్ నందు మాకు రోజుకు ఏరియా అంటే చిన్న పట్టణాల్లో, చిన్న ప్రాంతాల్లో 50-60 మంది వస్తారు. కొంచెం పెద్ద ప్రాంతాల్లో 70-80 మంది దాకా పేషెంట్స్ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. వేరే కుప్పం స్టాటిక్ హాస్పిటల్లో ప్రతిరోజు మినిమం 100 మందికి వైద్య సేవలు అందుతున్నాయండి. దీన్ని బట్టి ఇంకా ప్రజలకు అవసరాన్ని బట్టి ఇంకా వైద్య సేవలను పెంపొందించాలనే ఉద్దేశంతో మా మేనేజింగ్ ట్రస్టీ గారు నారా భువనేశ్వరి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. ఎంత ప్రజలకు వైద్యం కోసము ఎంత ఖర్చు అయినా కానీ వాళ్ళకి సౌకర్యకరంగా, వాళ్ళకు ఆరోగ్యవంతులుగా ఉండాలి అనే ఉద్దేశంతో మా ట్రస్ట్ యొక్క లక్ష్యం ఉందండి. ఇంతే కాకుండా ఇంకా మెగా వైద్య శిబిరాలను మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. తొందరలో మెగా వైద్య శిబిరము మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కుప్పము మరియు ఈ పరిసర పొంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము. గురువారం వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో ఎన్టీఆర్ విశ్వభారతి పాఠశాల రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలిచింది. ప్రణీత్
597 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకులో నిలిచాడు. యాజమాన్యం దామోదర్ మరియు కరెస్పాండెంట్ నవీన్, ప్రెసిడెంట్ భరత్, ప్రిన్సిపల్ గోపికుమార్, ఉపాధ్యాయులు ప్రశంసించారు. పాఠశాలలో విజయబేరి మోగించిన విద్యార్థులు ప్రణీత్ 597 ఫస్ట్ ర్యాంక్, తిరుమలేశ 581, మాస్ 578, ప్రణీత్ 569, విష్ణువర్ధన్ రెడ్డి 566 మార్కులు సాధించడమే కాకుండా 100% ఫలితాలు కూడా సాధించడం జరిగిందన్నారు. రిలీజ్ చేసినట్టు 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఎన్టీఆర్ఎస్ వారి 10వ తరగతి విద్యార్థులు అందరూ 32 మంది పరీక్షలు రాయగా 32 మంది మంచి మార్కులతో పాస్ అయ్యారు. అందులో ఎన్వి ప్రణీత్ 597 మార్కులు సాధించి పట్టణంలో అత్యధిక మార్కులు సాధించాడు. తిరుమలేష్ 580 మార్కులు, మాస్ 589 మార్కులు సాధించి మంచి మార్కులు సాధించారు. అదేవిధంగా పట్టణంలో మన 10వ తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఈసారి 10వ తరగతి పరీక్షలో 100% ఫలితాలు సాధించడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే పిల్లలు బాగా చదవడం, మా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేసి పిల్లలకు మంచి మార్కులు వచ్చే విధంగా ప్రయత్నించారు. ఈ సందర్భంలో వాళ్ళందరినీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. పాఠశాలలో 10th క్లాస్ పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉండగా 32 మంది విద్యార్థులు గాను 100% విద్యా ఫలితాలు సాధించారు. అందులో స్టేట్ ర్యాంక్ 597 మార్కులు, టౌన్ ఫస్ట్కు 597 మార్కులుగా నిలిచినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు. వారి తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. వీళ్ళ యొక్క కృషి ఫలితము ఈ యొక్క ఉపాధ్యాయ బృందము మరియు తల్లిదండ్రుల సహకారము, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్, మేనేజ్మెంటు అందరూ కూడా సహకారంతో ఇక్కడ మంచి రిజల్ట్స్ తేవడం జరుగుతుంది. Pranit, I studied class 10th in India Vishwabharat English Medium High School. So, my parents, my teachers, first I would like to thank everyone, because without them I am nothing. That I really understood in this year, and I successfully completed my public examinations, and I'm really excited for the results of class 10th, and the results are very, no, I don't say it's disappointing, but very good. And we have achieved a town first mark and 100% pass percentage, స్టేట్ ర్యాంక్, and also the state rank. And I'm very thankful to my parents, my uncles, our principals, are all the teaching staff. Success builds over time with constant determination, consistency, and hard work. Thank you so much. I have secured 581 out of 600 marks in 10th class AP SSC public examinations. This is all because of my hard work and teachers' guidance, my parents' support. Thank you. మా కుమారుడు ఎన్వి ప్రణీత్ విశ్వభారతి స్కూల్లో ఎన్డీఆర్ విశ్వభారతి స్కూలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదివాడు ఈ స్కూల్లో. మా బాబు ఇంత ఇది అనుకోలేదు, కాకపోతే మంచి మార్కులు తీసుకొచ్చాడు, మంచి మార్క్స్ తెచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి స్కూల్లో చదువుకొని 581 మార్కులు సాధించుకుంటే మాకు గొప్ప విషయమే. స్కూల్ టీచర్స్ కానీ స్కూల్ స్టాఫ్ కానీ మొత్తం మీద బాగా మా అబ్బాయికి కొంచెం సపోర్ట్గా నిలిచి మేము తీసుకొని రావడంతో వాళ్ళకి చదువులు ఎటువంటి ఇది లేకుండా మా అబ్బాయి 581 మార్కులు సాధించడంతో మాకు గొప్ప విషయమే. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లాలో డ్రగ్స్ నివారణ మరియు నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు డిఆర్ఓ మోహన్ కుమార్. తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను మీతో కోఆర్డినేట్ చేసుకుని మీటింగ్ ఇస్తున్నాను. సో దీనికి ప్రధానంగా మనకి అవేర్నెస్ కల్పించే కార్యక్రమం కానీ, అట్లాగే స్కూల్స్లో గాను కాలేజెస్లోనూ స్టూడెంట్స్ దగ్గర బాగా దీని పట్ల పూర్తి స్థాయిలో చైతన్యం కలిగించి ఇట్లాంటి వాటికి నియంత్రణలో ఉండే విధంగా, పూర్తి స్థాయిలో అవి వాడకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలు కానీ, అలాగే సబ్ డివిజన్ లెవెల్లో ఆర్డీఓస్ కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని పోలీసు వారితోనూ, అట్లాగే మన స్కూల్స్ సంబంధించినటువంటి ఎంఈఓతోనూ, డివిజనల్ సంబంధించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తోనూ, అలాగే కాలేజీకి సంబంధించిన వాటితోనూ తరచుగా మీటింగ్స్ పెట్టి పబ్లిక్ని అవేర్ చేసే కార్యక్రమం చేయాలి. సో వాటి తాలూకు ఇవన్నీ ఏం చేస్తున్నాము అన్నది ఎవ్రీ మంత్ మీటింగు, దాని తాలూకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నీ కూడా మనం పంపించాల్సి ఉంది. సో వాటి తాలూకు ఒకసారి
ఇది ఏమేం చేస్తున్నాం అన్నది ఒకసారి మీ వైపు నుంచి కూడా తెలుసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏదైనా డిపార్ట్మెంటల్ తాలూకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం తీసుకొని ఇమీడియట్గా వాటన్నిటిని కూడా యాక్షన్లో తీసుకొచ్చే భాగంగా చేయడం కోసం మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఏవే చేయండి బాగా కూర్చుంటారు. కాకపోతే రెడీ చేసుకున్నాక సిస్టమ్ అంతా రెడీ చేసుకొని జూన్ 1 దగ్గర నుంచి వాటికి జూన్ 11, 13 రివోకే జరుగుతాయి కాబట్టి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒకసారి వాళ్ళతో మీటింగ్ అయ్యేట్టుగా ప్లాన్ చేసుకుంటూ పోండి. మంచి చేయాల్సింది కొన్ని యాప్లో చూసుకోండి. ఒకప్పుడు ఇది సబ్జెక్టే కాదు, ఇప్పుడు మేజర్ సబ్జెక్ట్ అయ్యింది. ఏదన్నా వ్యక్తి గాంజా తీసుకున్నాడు అంటే వెరీ సింపుల్ సార్. మనం అతని యూరిన్ ఈ విధంగా ఇందులో శాంపిల్స్ కలెక్ట్ చేసేసి ఈ స్క్రూ లీడ్ వస్తుంది సార్. ఇందులో పెట్టేసామంటే ఒక 2 మినిట్స్తోనే పాజిటివ్ అని నెగిటివ్ అనేది తెలిసిపోతుంది సార్. బ్యాక్ సైడ్ మనకు ఇండికేషన్స్ వస్తుంది సార్. సో ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మనం ఏ పరిస్థితిలో అలవాటు అయినాడని చెప్పి మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ కొన్ని టెస్టులు చేసిన తర్వాత అతను కన్జ్యూమర్ అయితే అడక్షన్ సెంటర్కి పంపిస్తుంది. ఫలితాలలో పుంగనూరు పట్టణం రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో రోహిత 593 మార్కులు, భరత్ 584 మార్కులు, లిఖిత 581 మార్కులు. పరీక్షకు హాజరైన వారిలో 550 మార్కులకు పైగా 10 మందికి, 500 మార్కులకు పైగా 23 మంది సాధించారు. పాఠశాలలో మొత్తం 90% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. దళిత వార్డులో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి బోర్డులు నాటాలని తెలిపారు. అలాగే చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయని సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. సమస్యలు ఉన్నాయని పదే పదే విన్నవిస్తున్నా పరిష్కారానికి చొరవ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి అధికారుల దృష్టికి దళితులు ఏదైనా సమస్య తీసుకొస్తే నిర్ణీత సమయంలోపు పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. అనంతరం తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేను చెప్పేది రెవెన్యూ అధికారులు కూడా, అయా ప్రతి నెల మీరు జరిగే మీటింగ్లో అధికారులందరూ రావాలా. మీరు కూడా రిజర్వేషన్లో అంబేద్కర్ గారికి ఇస్తేనే మీరు ఆ ఉద్యోగాల్లో ఉండాలి. నెల జీతం తీసుకున్నారు. మీకు రాజకీయ నాయకులు ఇస్తారా జీతము? ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. కొంచెం కూడా జ్ఞానం ఉండాలి, మీకు కూడా విశ్వాసం ఉండాలి. అయ్యో ప్రజలే వాళ్ళకి బీదోళ్ళు SC/STలే వాళ్ళకి న్యాయం చేద్దాం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని హింసించేది. నాకేమన్నా ఒక అయ్యా నాది అగ్రికల్చర్ ఆక్రమించుకున్నారు, నాకు న్యాయం చేయాలంటే ఈ అధికారే వాడిని ఫోన్ చేశాడు. నీ మీద వాడు SC వచ్చి కంప్లైంట్ చేయాలంటే కొన్ని రోజులు సత్తాయిచ్చి కోటీస్లో నోటీస్ ఇస్తా, దాన్ని అడ్డం పెట్టుకొని యుద్ధం చేద్దామంటే ఈ అధికారే వాడిని సపోర్ట్ చేస్తాడు. యాడ బాగుపడేది మనకి చెప్పండి. అధికారులు కూడా విశ్వసనీయత లేదు, నిజాయితీ లేదు. డబ్బు 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 ఏం చేసుకుంటారా స్వామి? డబ్బు కరోనా వచ్చి లక్షల మంది పోయారురా, ఉండగొడగలరా సేవలు మీ బిడ్డ కూడా ముట్టుకోలేదురా. ఆ సేవలు ఆ డబ్బులు ఎత్తుకొని బీదలు కడుపుకి డబ్బులు ఎత్తుకొని మీ బిడ్డ పెట్టి ఏం బాగుపడతారా? రోగాలు ఎత్తి హాస్పిటల్ పాలైపోతారా? మా కడుపు కాలుతుందిరా. మాకు ఏమైనా తరపుని పోరాడి 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 అలసట లేకుండా పోరాడుతున్నాం. కానీ మా బిడ్డ అడగగానే ఉండాలి. ఉద్యోగాలు లేవురా, బంగారు లేకుండా ముందా ధైర్యంలో ఉండే ప్రతి ఒక్క ఖైదీ కూడా SC/STలో ఉండాలా. ఒక రెడ్డి లేడు, ఒక నాయుడు లేడు. మేము ఎందుకు చేయకపోవాలా ఓటేసి? చదువుకునే ఉద్యోగాలు ఎక్కడ రోడ్లో పడినా ఉద్యోగాలు లేవు. 2 సంవత్సరాలు అయింది. ఉద్యోగం ఇచ్చారా? ఒక లోన్ ఇచ్చినారా? చెప్పండి మీరే. కొంచెం కూడా మనశ్శాంతి ఇది లేదా? ఆత్మ పరిశీలన చేసుకుని సాయలా రాజకీయ నాయకులు కూడా ఓట్ల కోసం మాత్రం ఇంటి కాడికి వచ్చేస్తారు. మా ఇంటి కాడికి ఆ రోజు మేము బామర్తుల వాళ్ళకి మామూలు బామర్తి మమ్మ చేతులు వేసుకుని ఓటు వేపించుకుని పోతారే. గెలిచిన తర్వాత ఫోన్ చేస్తే ఎటో మాట్లాడదాము. మనలో కూడా మార్పు రావాలి. SC/STలో కూడా దయచేసి మీకు న్యాయం చేయాలి. SC/STలో ముస్లిమ్స్ BCలు ఓటైతేనే రాజ్యాంగం మనకు వస్తుంది. ఈసారి అయినా సరే మీ SC ఓట్లు మీరు వేసుకోండి. 10 ఓట్లు మీరు వేసుకోండి. వేరే వాళ్ళు ఓటైద్దండి. ఎందుకంటే అడగతూనే ఉన్నాం.
20 ఏళ్ళుగా ఆ పాత ఆఫీస్లో ఈ పాత ఆఫీస్లో కూడా అడుగుతానే ఉన్నాము, ధర్నాలు చేస్తున్నాడు, మా సమస్యలు తీయడం. కనీసం ఇప్పుడు వచ్చే అధికారులన్నా కనీసం మీరన్నా అయ్యో వాళ్ళు బాగా అర్థం చేసుకున్నాను. రెడ్డి ఫోన్ చేసే టక్కని ఫోన్ చేసి పని చేసి పెట్టారే. గవర్నమెంట్ ఉన్నా లేకపోతే రెడ్డి పని జరుగుతూ ఉంది, గవర్నమెంట్ ఉన్న నాయుడు పని జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒకటైపోతున్నారు. 40-50% మన పని జరగలేదు. దయచేసి ఇంకా అధికారులు ఒకటే చెప్తుంది, అయ్యా మీరు జీతం డబ్బుల్లో మేము కూడా సోపో సత్తో ఏదో తీసుకుని దాంట్లో వచ్చే పనుల్లో మీకు జీతాలు ఇస్తున్నారు. ఏ వైసీపీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జీతాలు ప్రజలు ఇస్తాడని దయచేసి మీరు కూడా నీతి చెప్పండి. మమ్మల్ని సతాయించద్దండి. మా ఊరిలో దళితులను వచ్చి మాకు సార్ 1 వీక్ అనేదంటే నిజాయితీగా ఉంటే చేసి పెట్టండి. డబ్బుల కోసం వాళ్ళు పీడించద్దండి. మాకు ఆపోజిట్ రెడ్డి కొనడానికి వాళ్ళు సాయం చేయద్దండి. మమ్మల్ని సతాయించండి కోరుకుంటున్నాము. వార్తలు ముగించముతో హెడ్లైన్స్ మరోసారి. విడుదలైన 10వ తరగతి ఫలితాలు 597 మార్కులు సాధించి టాపర్గా నిలిచిన ప్రణీత్. వైభవంగా నరసింహస్వామి వారి జయంతి భక్తులతో కిక్కిరిసిన ఆలయం. సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపండి విన్నవించిన మానిటరింగ్ కమిటీ సభ్యులు. ఫలితాల్లో 75% మంది ఉత్తీర్ణత. ఎంఈఓ నటరాజరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.